Hi children, and now we are going to discuss biology, 8th class. Okay, 8th class biology lesson 1 and part 1. Science. Biology is also a part of science. Do you know that? Yeah, physical science and biology. And now what is science? The topic name is what is science. If you have the textbooks, please open that, or otherwise listen the videos carefully. It is amazing to think that of facilities available today. ఇప్పుడంటే మనకి చాలా ఫెసిలిటీస్ వచ్చేసినాయి. ఏమేమిటి? ఇంటర్నెట్, మొబైల్స్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ కంప్యూటర్స్, ఇంటర్నెట్, స్పేస్ షటిల్స్, రోబోటిక్స్, హైబ్రిడ్ ఫుడ్ గ్రెయిన్స్, మెడిసిన్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కొత్తగా అంటే ఈ మధ్యలో ఎక్కువగా వచ్చేస్తుంది. యూసేజ్ కూడా బాగా పెరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ ఐడియాస్ విచ్ ఆరిజినేటెడ్ ఇన్ సమ్ హ్యూమన్ బ్రెయిన్స్. ఇప్పుడు మనం కంప్యూటర్ కనుక్కున్నాం. కంప్యూటర్ మనం తీసుకున్నప్పుడు కనిపెట్టినప్పుడు ఏమైంది? అది ఎలా కనిపెట్టింది? దాని అంతటా అదే వచ్చేసిందా? నో, ద పీపుల్ మనం కనిపెట్టాలి. హ్యూమన్ బీయింగ్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వాడేటువంటి లేటెస్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, దట్ మీన్స్ కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్స్, ఇవన్నీ కూడా ఎలాగొచ్చినాయి అంటే మన హ్యూమన్ బీయింగ్స్లో బ్రెయిన్స్లో వచ్చేటువంటి చిన్న ఐడియాస్ తోటి వాటిని డెవలప్ చేస్తూ వాటిని డిస్కవర్ చేశారు. They are the people who think differently to observe and understand the nature in a specific way. ఇవన్నీ కూడా హ్యూమన్ బీయింగ్స్ అంటే ఈ ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళేమి ఎక్కడి నుంచో రాలేదు. కాకపోతే ఏంటంటే ద వే ఆఫ్ థింకింగ్ ఆఫ్ దేర్ మైండ్, వాళ్ళు ఆలోచించే విధానం డిఫరెంట్గా ఉండడం వల్ల ఇవన్నీ కూడా మనం వాడుకోవడానికి ఇప్పుడు మనం వచ్చినాయి అనమాట. కనిపెట్టబడ్డాయి. లెట్ us అండర్స్టాండ్ హౌ దే థింక్ అండ్ వాట్ దే డూ. సరే, మనకి ఇవన్నీ వాళ్ళు కనిపెట్టారు, మనం కనుక్కున్నారు, వాళ్ళు ఇన్వెంట్ చేశారు, మనం వాడుకుంటున్నాం. సరే, వాళ్ళు ఎలాగ ఇన్వెంట్ చేస్తుంటారు అనే దాని గురించి మనం చిన్నగా కొంచెం ఆలోచిద్దాం. ఓకే, వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ ఈజ్ ద కన్సర్టెడ్ హ్యూమన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ఆర్ టు డూ అండర్స్టాండ్ బెటర్ ద హిస్టరీ ఆఫ్ ద న్యాచురల్ వరల్డ్ అండ్ హౌ ద న్యాచురల్ వరల్డ్ వర్క్స్ with observable physical evidence as the basis of that understanding. సైన్స్ అంటే ఏమీ కాదు, ఏంటంటే హ్యూమన్ ఎఫర్ట్ అంటే మానవులు అంటే మనుషులు చేసినటువంటి ఎఫర్ట్కి అంటే సమిష్టిగా. కన్సర్టెడ్ మీన్స్ సమిష్టి. కన్సర్టెడ్ CONCERTED, దట్ మీన్స్ సమిష్టి అంటే కలిసి. ఓకే, సమిష్టిగా వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్ తోటి అండర్స్టాండ్ బెటర్, అర్థం చేసుకోవడానికి కానీ బాగా అర్థం చేసుకోవడానికి కానీ దేన్ని? ద హిస్టరీ ఆఫ్ ద న్యాచురల్ వరల్డ్ అండ్ హౌ ద న్యాచురల్ వరల్డ్ వర్క్స్. ప్రకృతి న్యాచురల్ వరల్డ్ అని అర్థం చేసుకోవడానికి, అది ఎలా వర్క్ అవుతుందో అనేది బాగా అర్థం చేసుకోవడానికి, విత్ అబ్జర్వబుల్ ఫిజికల్ ఎవిడెన్స్ యాజ్ ద బేసిస్ ఆఫ్ ద అండర్స్టాండింగ్. ఏంటంటే వాటి యొక్క కారణాలు కూడా తెలుసుకోవడానికి, ఎలా వర్క్ అవుతుంది, రీజన్స్ కూడా తెలుసుకునేలాగా అర్థం చేసుకోవడానికి మనకి సైన్స్ అనేది యూస్ఫుల్. ఇట్స్ క్లియర్. ఇట్ ఈస్ డన్ త్రూ అబ్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ ఫెనామినా అండ్ త్రూ ఎక్స్పెరిమెంటేషన్ దట్ ట్రైస్ టు స్టిమ్యులేట్ న్యాచురల్ ప్రాసెసెస్ అండర్ కంట్రోల్డ్ కండిషన్స్. సైన్స్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్. అంటే న్యాచురల్గా ఉండేటువంటి న్యాచురల్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి, వాటికి ఎందుకు అలా జరుగుతోంది ఏంటి అనేది తెలుసుకోవడానికి, అండ్ నెక్స్ట్ ఈ సైన్స్ అనేది ఉపయోగపడుతుంది. సైన్స్ అంటే ఏంటంటే ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్, ఆలోచించడమే. సైన్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్, ఆలోచిస్తూ ఉండడం. సైన్స్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంటేషన్. సైన్స్ అంటే ఏంటి? ఇంకా ఆర్గనైజ్డ్ స్టడీ, దట్ మీన్స్ ఇన్ ద పర్టికులర్ వే. ఒక స్టడీ అంటే ఏంటంటే తెలుసుకోవటం అనమాట. స్టడీ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఒక జ్ఞానం, ఒక పద్ధతిలో జ్ఞానం సంపాదించడం, లేకపోతే అది కూడా ఎలాగ ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా ఒక పద్ధతికరమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించడాన్ని మనం సైన్స్ అంటాం. సైన్స్ ఇస్ ఎ టూల్ ఫర్ సర్చింగ్ ట్రూత్స్ ఆఫ్ నేచర్. ఇంకొకటి ఏంటి? సైన్స్ అనేది మనకి ఒక టూల్ మీన్స్ వీ యూస్ టు డూ అవర్ వర్క్ ఈజీలీ. అంటే మనం ఏదైనా సరే ఒక పని చేయాలి అనుకుంటే కనుక దాన్ని ఈజీగా చేయడం ఎలాగా ఉపయోగించేటువంటి పద్ధతులు అనమాట టూల్స్. అంటే సైన్స్ మనకి ఎలాగ ఉపయోగపడుతుందంటే నెక్స్ట్ నేచర్లో ఉండేటువంటి ట్రూత్స్ని కనుక్కోవడానికి, వెతకడానికి. సైన్స్ ఇస్ ద వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్. ప్రపంచాన్ని ముందుకు నడిపించడానికి కూడా మనకి సైన్స్ యూస్ అవుతుంది.
క్వశ్చనింగ్ ఇస్ ద ప్రైమరీ ఆర్ ఫండమెంటల్ స్టెప్ ఇన్ సైంటిఫిక్ థింకింగ్. సైంటిఫిక్ థింకింగ్లో ఫండమెంటల్ స్టెప్ ఏంటి? ఓన్లీ క్వశ్చనింగ్. అంటే ఏంటి? ఇది ఎందుకు జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఇది జరగడానికి కారణాలు ఏంటి, జరగకపోతే ఏమవుతుంది, ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ కనుక మనం వేసుకున్నట్లయితే దానికి మనకి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కుదురుతుంది. దెర్ ఆర్ మెనీ ఫెనామినా ఇన్ నేచర్ అరౌండ్ అస్ విచ్ స్ప్రౌట్ డౌట్స్ ఇన్ అవర్ మైండ్స్. అంటే మనకి చుట్టూతో ఉండేటువంటి నేచర్లో చాలా రకాలైనటువంటి పద్ధతుల ద్వారా మనకి ఏంటంటే డౌట్స్ రేస్ అవుతుంది. ఇప్పుడు మనకి కొన్ని కూడా నేను ఇప్పుడు కొన్ని రీజన్స్ చెప్తాను, సింపుల్ రీజన్స్, కొన్ని ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ ఎందుకు వస్తుంది, న్యాచురల్గా రేస్ అయ్యేటువంటి డౌట్స్ మనకి ఏంటంటే అవి చూడంగానే అది ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు చెప్పాను కదా ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుందో, జరగడానికి కారణం ఏంటి, జరగకపోతే ఏమవుతుంది, ఇలాంటివన్నీ కూడా మనకి డౌట్స్ రేస్ అవుతూ ఉంటాయి కొన్ని చూడంగానే. యూ టు యాడ్ యువర్ అబ్జర్వేషన్స్ టు ఎన్రిచ్ ద లిస్ట్. ఇక్కడ కొంత లిస్ట్ ఇచ్చాడు, దాన్ని కనుక మీరు ఇంకా యాడ్ చేసుకోవాలంటే మీకు వచ్చినటువంటి డౌట్స్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. వై డు లీవ్స్ ఫాల్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ వెన్ దే టర్న్ ఇన్ టు ఎల్లో. ఆకులు ఎందుకు రాలిపోతే చెట్టు నుంచి ఎల్లోగా కలర్లోకి చేంజ్ అవ్వగానే. హౌ టు యాండ్స్ ఐడెంటిఫై స్వీట్స్ కెప్ట్ ఇన్ ఎ టిన్. మమ్మీ ఇంట్లో స్వీట్స్ చేశారనుకోండి, ఒక డబ్బాలో పెట్టేసి లోపల పెడతారు ఇంచక్క, కానీ అవి ఒక్కొక్కసారి మనకు కూడా తెలియదు, పిల్లలకు చెప్పరు మమ్మీ, ఎందుకంటే అన్నీ ఒకేసారి తినేస్తారని మన హెల్త్ ఇష్యూస్ వల్ల. అండ్ నెక్స్ట్ కానీ యాండ్స్ ఈజీగా ఐడెంటిఫై చేసేసి ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి అవి. నెక్స్ట్, వై కెన్ నాట్ వి సీ స్టార్స్ డ్యూరింగ్ ద డే టైమ్. మనం నైట్ టైం స్టార్స్ని చూస్తున్నాం, డే టైంలో ఎందుకు చూడలేం. పికిల్స్ డు నాట్ స్పాయిల్ బట్ సమ్మర్ గెట్ స్పాయిల్. వై? పికిల్స్ పచ్చళ్ళు పెడతారు, ఆవకాయ మాగేవి పెడతారు చూసారా మమ్మీ, అవి ఇంచుమించు నియర్లీ 1 year దాకా వస్తుంది. ఈ ఇయర్లో పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టుకునే వరకు కూడా వాటిని వాడుకుంటూ ఉంటాం మనం. కానీ సాంబార్ని కూడా ఒకసారి పెట్టుకుని ఒక 1 year వాడుకోగలుగుతామా? నెక్స్ట్ డేకి పాడైపోతుంది, అవునా? ఎందుకు? ఫార్మర్స్ ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ అన్సీజనల్ రెయిన్స్ అండ్ అన్కంట్రోల్డ్ పెస్ట్స్. హౌ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. ఫార్మర్స్ ఏం చేస్తున్నారు? అన్సీజనల్ రెయిన్స్ అంటే ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడతాయి అంటే కనుక ఫార్మర్స్ ప్రిపేర్డ్గా ఉంటారు. అదే కాకుండా సీజనల్ వైజ్గా కాకుండా అన్సీజనల్లో అంటే ఎండలు బాగా కాస్త అసలు వర్షం పడుతుందని అనుకోం, కానీ వర్షాలు పడితే వాళ్ళకి అప్పటికప్పుడు ఎలాగ తీసుకుంటారు. నెక్స్ట్, కొత్త మొక్కలకి కొత్త జబ్బులు వస్తుంటాయి, వాటికి కంట్రోల్ అవ్వవు. వాటికి పెస్ట్ ఏంటి అంటే పురుగు మందులు ఏమేయాలి, ఇలాంటివి. హౌ డిసీజెస్ కాస్ట్ అండ్ హౌ టు ప్రివెంట్ అండ్ క్యూర్ దెమ్. అంటే రోగాలు ఎలా వస్తాయి, వాటిని ఎలాగ ప్రివెంట్ అంటే రాకుండా ఎలా చేయగలం, వచ్చిన వాటిని ఎలా నయం చేసుకోగలుగుతాం, ఇవన్నీ. అండ్ కన్సిడర్ సమ్ ఎగ్జాంపుల్స్. an ecologist observes the territorial behaviors of bluebirds and a geologist. మనకి సైంటిస్ట్లో ఒక సైంటిస్ట్ అంటే ఒక్కరే ఉండరమ్మా, దాంట్లో ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైంటిస్ట్. దేని గురించి అయినా కొత్త విషయాల్ని కనిపెట్టే వాళ్ళని సైంటిస్ట్ అని అంటాం మనం. ఇస్ ఇట్ క్లియర్? సైంటిస్ట్ ఈజ్ ఎ పర్సన్ హూ ఇన్వెంటెడ్ ద న్యూ థింగ్స్ ఆర్ హూ బ్రింగ్స్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అంటే ఆల్రెడీ మనకు ఉన్న వాటిని ఇంకొంచెం డెవలప్ చేయడానికి కొత్త వ్యూస్ని తీసుకొచ్చే వాళ్ళని కానీ వీటిని సైంటిస్ట్ అంటాం మనం. ఓకే, ఎకాలజిస్ట్ అంటే నేచర్ని టెరిటోరియల్గా దాని గురించి స్టడీ చేసే వాళ్ళని ఎకాలజిస్ట్ అంటాం వాళ్ళు. అండ్ జియాలజిస్ట్ స్టడీస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫాసిల్స్ అండ్ మినరల్స్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. జియాలజిస్ట్ అంటే ఎర్త్ గురించి స్టడీ చేసేవాళ్ళని. ఇప్పుడు మనకి చాలా ఎర్త్ లోపల భూమి లోపల గనులు ఉంటాయి, అవన్నీ కూడా ఈక్వల్గా ఎలాగ స్ప్రెడ్ అవుతున్నాయి ఒక ఏరియాలో. బోత్ ద సైంటిస్ట్ మేక్ అబ్జర్వేషన్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ప్యాటర్న్స్ ఇన్ న్యాచురల్ ఫెనామినా. వీళ్ళిద్దరూ కూడా అంటే ఎకాలజిస్ట్ అండ్ జియాలజిస్ట్ వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తున్నారు, నేచర్లో ఉండేటువంటి ఒక పద్ధతి ద్వారా వీటికి ఇవి ఎలాగా స్ప్రెడ్ అవుతున్నాయి అనే దాని గురించి స్టడీ చేస్తారు. దే జస్ట్ డూ ఇట్ అవుట్డోర్స్ అండ్ దస్ ఎన్లైటన్ ద జనరల్ పబ్లిక్. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకి ఇండోర్స్లో చేయరు వాళ్ళు, ఈ ఎకాలజిస్టులు కానీ జియాలజిస్టులు కానీ అవుట్డోర్స్లో బయట నేచర్లో చేసేటువంటి వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళ యొక్క స్టడీస్ మీద దాంట్లో మనకి ఎన్లైటన్ మీన్స్ మనకి జ్ఞానం అంటే దానికి తెలియని విషయాన్ని కొత్తగా తెలుపుతున్నారు అనమాట వాళ్ళు. అండ్ నెక్స్ట్, దే జస్ట్ డూ ఇట్. ఓకే, అండ్ ఆస్ట్రోఫిజిసిస్ట్ ఫోటోగ్రాఫ్స్ డిస్టెంట్ గ్యాలక్సీస్ అండ్ క్లైమటాలజిస్ట్ షిఫ్టింగ్ డేటా ఫ్రమ్ వెదర్ బెలూన్స్. అండ్ ఆస్ట్రోఫిజిసిస్ట్ ఇతను ఏం చేస్తున్నారు, గ్యాలక్సీస్ గురించి దూరంగా ఉన్నటువంటి గ్యాలక్సీస్ యొక్క ఫొటోస్ తీయటం, దాని గురించి స్టడీ చేయటం, మనకి తెలియని విషయాలు కొత్తవి చెప్తున్నారు. అలాగే క్లైమటాలజిస్ట్ ఏం చేస్తున్నారు, వెదర్ గురించి స్టడీ చేస్తున్నారు. బట్ ఇన్ మోర్ డిస్క్రీట్ థింగ్స్ అంటే డిఫరెంట్ థింగ్స్లో వాళ్ళు స్టడీ చేసి మనకు తెలియనటువంటి కొత్త విషయాల్ని వాళ్ళు చెప్తున్నారు. ద ఎగ్జాంపుల్స్ అబౌవ్ ఆర్ ద అబ్జర్వేషనల్ సైన్స్.
ఇవన్నీ కూడా అబ్జర్వేషనల్ సైన్స్. మనకి ఈ సైన్స్లో కూడా టూ ఉంటాయి, ఎక్స్పెరిమెంటల్ సైన్స్ అండ్ అబ్జర్వేషనల్ సైన్స్. ఇప్పటివరకు మనం చెప్పినటువంటి ఎకాలజిస్టులు కానీ, జియాలజిస్ట్ కానీ, దట్ మీన్స్ ఆస్ట్రోఫిజిసిస్ట్ కానీ, నెక్స్ట్ క్లైమటాలజిస్ట్ కానీ, వీళ్ళందరూ కూడా అబ్జర్వేషనల్. They will do experiments on they will do the researches on observational science. అంటే ఉన్న వాటిని అబ్జర్వ్ చేసి కొత్త విషయాల్ని కనిపెడుతూ ఉంటారు, అబ్జర్వేషనల్ సైన్స్. ఓకే, దెర్ ఈస్ ఆల్సో an ఎక్స్పెరిమెంటల్ సైన్స్. ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్. అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని వాటిని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ దానికి సంబంధించినటువంటి కొత్త విషయాల్ని కనుక్కోవడాన్ని ఎక్స్పెరిమెంటల్ సైన్స్ అంటారు. అబ్జర్వేషనల్ సైన్స్ అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేయరు, ఉన్నదాన్ని అబ్జర్వ్ చేస్తూ దాని యొక్క గుణగణాలు కానీ లేకపోతే ఆల్రెడీ ఇది కూడా ఉన్నది వాటిని. ఎగ్జాక్ట్లీగా అబ్జర్వేషన్ సైన్స్ మీన్స్ ఉన్నదాన్ని అబ్జర్వ్ చేస్తూ వాటి యొక్క రియాక్షన్స్ కానీ అవి ఎలా ఉంటాయని చెప్పేదాన్ని అబ్జర్వేషనల్ సైన్స్. ఎక్స్పెరిమెంటల్ సైన్స్ అంటే ఎక్స్పెరిమెంట్స్ చేసి వాటికి సంబంధించినటువంటి కొత్త విషయాన్ని బయటికి తీయటాన్ని ఎక్స్పెరిమెంటల్ సైన్స్ అంటాం. యా, ఏ కెమిస్ట్ అబ్జర్వ్స్ ద రేట్స్ ఆఫ్ వన్ కెమికల్ రియాక్షన్ ఎట్ డిఫరెంట్ టెంపరేచర్స్ అండ్ ఏ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ రికార్డ్స్ ద కెమిస్ట్ అంటే ఏంటంటే వాళ్ళు రియాక్షన్స్, కెమికల్స్కి సంబంధించినటువంటి రియాక్షన్స్ ఎలా జరుగుతాయి అట్ డిఫరెంట్ టెంపరేచర్స్. ఒక్కొక్క టెంపరేచర్లో ఆ పర్టికులర్ కెమికల్కి సంబంధించిన రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి రీసెర్చ్ చేస్తారు. అండ్ ఈ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ రికార్డ్స్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పార్టికల్ ఇన్ ద సర్క్యులర్ పాత్. న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఏం చేస్తారంటే ఒక పార్టికల్లో ఉండేటువంటి యాటమ్స్ యొక్క పాత్ ఎలా ఉంటుంది, అవి ఎప్పుడెప్పుడు ఎలా మారుతాయి అనే దాని గురించి స్టడీ చేస్తారు. బోత్ ద సైంటిస్ట్ పర్ఫార్మింగ్ ఎక్స్పెరిమెంట్స్ టు డిస్కవర్ కన్సిస్టెంట్ ప్యాటర్న్స్ ఎమర్జ్. అంటే కన్సిస్టెంట్ అంటే ఆల్రెడీ ఉన్నవాటిని, ఆ ఉన్నవాటిని సర్టన్ సిచ్యువేషన్స్లో ఎలాగ మారుతాయి, వాటి యొక్క కండిషన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఈ కెమిస్ట్ కానీ లేకపోతే ఫిజిసిస్ట్ కానీ, న్యూక్లియర్ ఫిజిసిస్ట్ కానీ తెలుసుకుంటూ ఉంటారు. A biologist observing the reaction of a particular tissue to various stimulants is likewise experimenting to find patterns of behavior. బయాలజిస్ట్ ఏంటంటే టిష్యూస్, వేరే మన బాడీలో ఉండే టిష్యూస్ కానీ నేచర్లో ఉండేటువంటి టిష్యూస్ కానీ అవి ఎలాగ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అవి ప్యాటర్న్స్ ఎలా చేంజ్ అవుతాయి అనే దాని గురించి, బిహేవియర్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. దీస్ సైంటిస్ట్ యూజువల్లీ డూ దేర్ వర్క్ ఇన్ ద ల్యాబ్స్ అండ్ వేర్ ఇంప్రెసివ్ వైట్ ల్యాబ్ కోట్స్. ఈ కెమిస్ట్ కానీ, న్యూక్లియర్ ఫిజిసిస్ట్ కానీ, నెక్స్ట్ హూ ఇస్ దట్ బయాలజిస్ట్, వీళ్ళందరూ కూడా ల్యాబ్స్లో పర్ఫామ్ చేస్తారు. మనం ఇందాక చెప్పుకున్న వాళ్ళందరూ కూడా అవుట్డోర్స్లో చేస్తారు, వీళ్ళు ల్యాబ్స్లో చేస్తూ అండ్ వైట్ కలర్డ్ కోట్ వేసుకుని వాళ్ళు వర్క్ చేస్తారు. The critical commonality is that all these people are making and recording observations of nature or of simultaneous simulations of nature. వీళ్ళందరిలోనూ ఉండేటువంటి ఒక కామన్ థింగ్ ఏంటి అంటే నేచర్ని అబ్జర్వ్ చేస్తూ దాంట్లో ఉండేటువంటి చేంజెస్ కానీ బిహేవియర్ గురించి కానీ తెలుస్తూ ఉంటారు. In order to learn more about how nature works in the broadest sense, అవి ఎలా వర్క్ అవుతున్నాయి వీటన్నిటి గురించి కూడా తెలుసుకుంటూ ఉంటారు. We'll study below that one of their main goal is to show the old ideas are wrong and that instead new ideas to explain nature in a better way. వీళ్ళందరి యొక్క సైంటిస్ట్ యొక్క ఆలోచన ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న వాటిని రాంగ్గా ప్రూవ్ చేసి, అంటే ఇన్ ద బెటర్ వే వీటిని ఎలాగ అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం, దీనికి ఇంకా ఎలాగ చేస్తే మనకు బాగా తెలుస్తుంది అనేటువంటి న్యూ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడమే వీళ్ళ యొక్క ఎయిమ్. నెక్స్ట్, okay, the word science comes from the Latin word scientia. Science come from the Latin word scientia, scientia, scientia. It is a Latin word. Science comes from the Latin word scientia, which means knowledge. What it is? Scientia means knowledge. Okay, what does that really mean? Science refers to a system of acquiring knowledge.
సైన్స్ అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ సిస్టమ్ ఆఫ్ ఎక్వైరింగ్ మీన్స్ సంపాదించడం, అంటే కొత్త విషయాల గురించి నాలెడ్జ్ని సంపాదించడమే సైన్స్. దిస్ మెథడ్ యూజెస్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ టు డిస్క్రైబ్ అండ్ ఎక్స్ప్లెయిన్ న్యాచురల్ ఫెనామినా. అంటే న్యాచురల్గా ఉండేటువంటి ఫెనామినా అంతా కూడా మనకి అబ్జర్వ్ చేయడానికి కానీ ఎక్స్పెరిమెంట్స్ డిస్క్రైబ్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ మెథడ్ అంటే సైన్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇస్ ఇట్ క్లియర్? The term science also refers to the organized body of knowledge people have gained using that method. అంటే ఈ సైన్స్ని ఈ ఆర్గనైజ్డ్ బాడీ ఏంటి, సైన్స్ అనేది ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పుకున్నాం కదా, దీని ద్వారా సారీ పీపుల్ హ్యావ్ గెయిన్ యూజింగ్ దట్ మెథడ్. ఆ మెథడ్ని యూజ్ చేస్తూ వాళ్ళు చాలా లాభం పొందారు. ఎందుకంటే కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు, పాతవి రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు, తెలియని వాటిని తెలుసుకుంటున్నారు. లెస్ ఫార్మల్లీ ద వర్డ్ సైన్స్ ఆఫెన్ డిస్క్రైబ్స్ ఎనీ సిస్టమాటిక్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఆర్ ద నాలెడ్జ్ గెయిన్ ఫ్రమ్ ఇట్. అంటే ఇంకా తక్కువగా చెప్పాలంటే సైన్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ సిస్టమాటిక్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. అంటే ఒక సిస్టమ్ వైజ్గా ఇలాగే వెళ్ళి ఇలాగ చదువుకోవాలి, ఒక పద్ధతి ప్రకారంగా వెళుతూ స్టడీ చేస్తూ దాని నుంచి నాలెడ్జ్ గెయిన్ చేయడమే సైన్స్. ఓకే, ఇట్స్ ఏ సిస్టమాటిక్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ అండ్ గెయినింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ ఇట్. ఓకే, యా. అండ్ నెక్స్ట్ వై సైన్స్. సరే, సైన్స్ అంటే ఏంటని చెప్పుకున్నాం. ఇప్పుడు వై, ఎందుకు, ద ఇండివిజువల్ పర్స్పెక్టివ్. వై డు పీపుల్ కండక్ట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ వాట్ ఆర్ ద డూయింగ్. పీపుల్ అంతా కూడా ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు? ఇన్ మోస్ట్ ఆఫ్ ద అబౌవ్ కేసెస్ దే ఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ టు టెస్ట్ న్యూ ఐడియాస్ ఆర్ టు డిస్ప్రూవ్ ఓల్డ్ వన్స్. అంటే ఏంటంటే వాళ్ళకు వచ్చినటువంటి కొత్త ఐడియాస్ని టెస్ట్ చేయడానికి, పాతగా ఉన్న వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చేస్తుంటారు ఎక్స్పెరిమెంట్స్. ఓకే, scientists become famous for discovering new things that change how we think about nature, whether the discovery in a new species of dinosaur or a new way in which atoms born. అంటే డైనోసార్ గురించి తెలుసుకుంటున్నాం మనము, అలాగే న్యూ యాటమ్స్ కూడా ఎలా ఫామ్ అవుతున్నాయి ఏంటి అనేది, ఇవన్నిటిని కూడా ఎలాగ వస్తున్నాయి మనకి ఫేమస్, ఇవన్నిటిని కొత్తగా కనిపెడుతున్నారు. ఎందుకు? సైంటిస్టులు వాళ్ళ యొక్క వ్యూస్ తోటి. మెనీ సైంటిస్ట్ ఫైండ్ దేర్ గ్రేటెస్ట్ జాయ్ ఇన్ ప్రీవియస్లీ అన్నోన్ ఫ్యాక్ట్. అంటే వాళ్ళకి ఏంటంటే సైంటిస్ట్కి ఒక జాయ్ ఉంటుంది, అంటే ఎంజాయ్ చేస్తారు. ఎందుకు? పాత వాటిని తప్పు అని చెప్తున్నారు, పాతకాలంలో లేని వాటిని కొత్తగా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ కొత్త వాటిని ఇంప్లిమెంట్ చేస్తే పాత వాటిని ఇంకా ఎలా తెలుసుకుంటాం అనేదాన్ని కూడా వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ఓకే, ద సోషల్ పర్స్పెక్టివ్.